చాలామంది వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా నాకంటే ఎక్కువగా కష్టపడిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఇంకా కష్టపడుతున్నాడు కాబట్టి ఇక్కడ లేడు. సో బాబీ నా కోడైరెక్టర్ బాబీ లేకపోతే ఈ సినిమానే కాదు, అసలు ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ నేను నిలబడి రిలీజ్ పెట్టుకొని ఇలా మాట్లాడేవాడిని కాదు. బాబీ, నువ్వు ఎక్కడున్నా అని చెప్పలేదు, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాబీ. అలాగే నా ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రవి, అఖిల్, కిషోర్, వీళ్ళందరూ నా అసోసియేట్స్, అలాగే కొత్తగా జాయిన్ అయిన అందరూ, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. వీళ్ళు ఈ సినిమాకి డైరెక్షన్ టీంలా లేరు, ఒక ఆర్మీలాగా పనిచేశారు. ఇవాళ నా డైరెక్షన్ టీం నుంచి ఎవరు ఇక్కడికి రాలేదంటే స్టిల్ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇంకా ఫైనల్ కాపీలో రెడీ చేస్తూ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఎందుకంటే నేను ఎక్కువ పనులు చెప్పింది వాళ్ళకే, ఎక్కువ అరిచింది వాళ్ళ మీదే, ఎక్కువ ప్రేమించేది కూడా వాళ్ళనే. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నా మనస్ఫూర్తిగా. అండ్ అంటారు చూసారు, సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది, కనిపించే 3 సింహాలు వీళ్ళందరూ అయితే కనిపించే 4వ సింహం, ఇంకో సింహం ఉంది నన్ను ధైర్యంగా ఉంచడానికి. ఆ సింహాన్ని మీకు పరిచయం చేస్తా రారా. ఇతను బయటికి మేకప్ సీను, ఇండస్ట్రీకి తెలిసినంత వరకు మేకప్ చీఫ్ సీను అని పడుతుంది. కానీ ఇతను రవితేజ గారి మేనేజరు, రవితేజ గారి పర్సనల్, రవితేజ గారి ఫ్రెండు, రవితేజ గారి సన్నిహితుడు, రవితేజ గారి అకౌంటెంటు, ఒకటి కాదు ఆల్రౌండర్ ఇతను. రవితేజ గారి దగ్గర ఎవరైనా ఆల్రౌండర్ ఉన్నారంటే అది మేకప్ సీను లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ అయ్యేది కాదు. సీను ఏం చేశాడనేది మేము బైక్లో చెప్పకూడదు, చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సీను. నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం, నేను వీడే సినిమాకి అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి నేను బావా అని పిలిచుకునేవాళ్ళం. ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యి కాబట్టి తను సార్ అంటున్నాడు, బట్ తను మటుకు ఎవరన్నా మర్చిపోయినా అని ఒకసారి చూస్తున్నా. యాక్చువల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం మనం మొన్న జూన్లో వెలువడ్డ ఫలితాల ద్వారా మా అందరికంటే లౌడ్గా మీరే చెప్పారు, కళ్యాణ్ గారు ఏంటో మీరు చెప్పారు, మేం కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ. నేను చాలాసార్లు చెప్పాను, ఇందాక సుమగారు చెప్పారు, సుమగారు యాక్చువల్గా నా డైలాగ్ ఒకటి లాక్కున్నారు. సుమగారు చాలా మంచి మాట మాట్లాడారు. మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ ఫస్ట్ నామ్తో సునహాగా అనుకున్నాం, ఆ టైటిల్ పెట్టింది మాస్ మహారాజ్. అండ్ అంతేకాదు మిరపకాయ టైటిల్ కూడా ఆయనే పెట్టారు. సో సెంటిమెంట్గా వర్కౌట్ అయిపోయిందని చెప్పి నేను కూడా మిస్టర్ బచ్చన్కి ఏం మాట్లాడలేదు. సో జీవితాన్ని ఇచ్చి, సినిమాలు ఇచ్చి, ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి, ఇంకేం ఇవ్వాలనుకుంటున్నావు నేను ఇచ్చాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడన్నా సరే లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా అది ఒక మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, ఓన్లీ హోప్ అనేది మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, అది హరీష్ శంకర్ జీవితానికి సంబంధించిన క్యాప్షను. మై ఓన్లీ హోప్ ఈజ్ మై మాస్ మహారాజ్, మై రవితేజ. నేను చాలాసార్లు చెప్పాను, ఇందాక సుమగారు అన్నట్టు రోజు పిలుస్తాం కదా, చాలాసార్లు పిలిచాం కదా, అరే నేను ట్విట్టర్లో బ్లాక్ చేసేస్తాను రా వరుస్తున్నాను ఎక్కువ, నీ ఐడి కూడా తెలుసు నాకు, విను. రోజు పిలిచినా సరే, అమ్మని పిలిచినా, నాన్నని పిలిచినా, అలాగే అన్నయ్యని అన్న అని పిలిచినా, ఎలా అయితే క్లీషేగా ఉండదో అలాగా నేను